సో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈళ్ళొచ్చేసి ఏంది అంటే, మనకు వాట్సాప్ నుంచి ఒక అప్డేట్ అయితే రావడమే జరిగింది. ఇది చాలా అంటే చాలా మంచి అప్డేట్ అనే జెప్పాలి. ఓకేనా? ఇదొచ్చేసి వాట్సాప్ చాట్‌కి సంబంధించింది. అంటే ఇప్పుడేదంటే ఎవరైనా సరే రికార్డింగ్ అనేది పంపిస్తుంటారు గదా! వాయిస్ రికార్డ్ చేసేసి. సో, ఏందంటే మనం వినాలి అంటే డెఫినిట్‌గా ప్లే జేయాలి. అది మనం ఒకవేళ పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నప్పుడు గానీ, ఫ్యామిలీ ప్లేస్‌లో ఉన్నప్పుడు గానీ, ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు గానీ, లేకపోతే మనం ట్రావెల్ చేసినప్పుడు ఏందంటే, అది ఎగ్జాక్ట్‌గా వాయిస్‌ని మనం పర్ఫెక్ట్‌గా వినలేం. ఓకేనా? వినలేము. కొన్ని సిట్యుయేషన్‌లో ఆ రికార్డ్ అనేది ప్లే చేసే సిట్యుయేషన్ కూడా ఉండకపోవచ్చు. ఓకేనా? బట్ ఏందంటే అది ఎమర్జెన్సీ కేసెస్‌లో డెఫినిట్‌గా వినాల్సిన సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఏందంటే, అది మనకు టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేయడానికి ఇది మనకు వాట్సాప్ అనేది కొత్త అప్డేట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎవరైనా రికార్డింగ్ అనేది పంపిస్తారు కదా! దాన్ని ప్లే చేయకున్నా సరే, ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకుంటే ఏందంటే, ఆ వాయిస్ రికార్డ్ అనేది టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. అక్కడ ఏముందనేది మీరు క్లారిటీగా రీడ్ చేసిన తర్వాత, అది ఎమర్జెన్సీ అయితే వెంటనే రిప్లై ఇవ్వచ్చు. లేదంటే కొంచెం అయితే వెయిట్ చేయొచ్చు. బట్ ఏందంటే అందులో ఏముందనే ఇన్ఫర్మేషన్ మాత్రం టెక్స్ట్ రూపంలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఆ సెట్టింగ్ అనేది ఎక్కడుంటుంది? అది ఎలా ఆన్ చేసుకోవాలి? అంతేకాకుండా అది ఎలా వర్క్ అవుతుందనే క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు లైవ్ ప్రూఫ్‌లో అయితే చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే మా ఫ్రెండ్ వచ్చేసి నాకు వాయిస్ రికార్డ్ అయితే పంపించడమే జరిగింది. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నా అనుకోండి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాయిస్ రికార్డింగ్ ఏముందని టెక్స్ట్ రూపంలో ఎలా చూడాలి అంటే దీనిపైన జస్ట్ ఈ సింపుల్‌గా లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మనకు ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది కదా! ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఓకేనా? క్లిక్ చేసుకుంటే చూడవచ్చు కింద మనకు ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసి వచ్చింది కదా! ఇదొచ్చేసి హాయ్ బ్రో ఆర్ యూ అని చెప్పేసి అయితే రావడమే జరిగింది. అంటే గైస్ అంటే తను ఎలా మాట్లాడుతున్నాడో అది మాత్రమే వస్తుంది. యాక్చువల్‌గా అయితే తనొచ్చేసి హాయ్ బ్రో హౌ ఆర్ యూ అని చెప్పేసి మెసేజ్ పెట్టడమే జరిగింది. అలా పెట్టిండు కాబట్టే సో, అది కొంచెం రికార్డింగ్‌లో కొంచెం కరెక్ట్‌గా రాలేదు కాబట్టి హాయ్ బ్రో ఆర్ యూ అని చెప్పేసి అయితే రావడమే జరిగింది. ఓకేనా? ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి నాకు సేమ్ రికార్డింగ్ అయితే పంపించాడు. సో, దాన్ని కూడా నేను ఆల్రెడీ ట్రాన్స్‌క్రైబ్ చేశాను. సో, అది ఎలా వచ్చిందని చెప్పి చూపిస్తాను. ఆ తర్వాత సెట్టింగ్ ఎక్కడుంటుందని చెప్పేసి కూడా క్లారిటీ అయితే చూపిస్తాను. సో, ఇక ఫ్రెండ్స్ మీరు లాస్ట్‌లో చూసుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒక రికార్డింగ్ అయితే పంపించారు కదా! చూడొచ్చు హాయ్ బ్రో హౌ ఆర్ యూ అని చెప్పేసి. ఇప్పుడేందంటే దీన్ని ప్లే చేసి చూపిస్తాను మీకు. తను ఏం మాట్లాడాడో కూడా తెలియాలి కాబట్టి నేను ప్లే చేసి చూపిస్తాను. ఒకసారి వినండి. హాయ్ బ్రో హౌ ఆర్ యూ? సో, క్లారిటీగా విన్నారు గదా! సో, అది ఏమైతే మనకు వాయిస్ రికార్డ్ అయితే పెట్టాడో ఎగ్జాక్ట్‌లీ అదే టెక్స్ట్ రూపంలో రావడం అయితే జరిగింది. ఓకేనా? సో, ఇక్కడ గైస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, ఇక్కడ మనకేందంటే తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే ఉంది. అది కాకుండా వేరే కంట్రీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, లేకపోతే మీ కొలీగ్స్ గాని, లేకపోతే ఆఫీస్‌కి సంబంధించిన గ్రూప్‌లో ఎవరన్నా ఇంగ్లీష్‌లో గనుక రికార్డింగ్ పెడితే, అది మాత్రం మనకు ట్రాన్స్‌లేట్ అవుతుందే తప్ప, మనం తెలుగులో మాట్లాడుతాం కదా! ఇప్పుడు నేను మాట్లాడడం చూసారా? అది మాత్రం ట్రాన్స్‌లేట్ అవ్వదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా అయితే. ఇప్పుడు ఆ సెట్టింగ్ ఎక్కడుంటుంది ఏంటి అని చెప్పేసి మీకు డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. సో, దానికోసం ఫస్ట్ మీరేం చేయాలంటే ఈడ పైన 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి వస్తుంది కదా! ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకిక్కడ చార్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత క్లారిటీగా అయితే కనిపిస్తుంది మీకు వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత చూజ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏందంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంగ్లీష్ ఉంది, స్పానిష్ ఉంది, బ్రెజిల్ ఉంది, రష్యన్ అంటే ఈ 4 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. బట్ మనకు ఓన్లీ ఇంగ్లీషే వర్క్ అవుతుంది కాబట్టి అదే ఆన్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతే మేబీ హిందీ గాని, ఈ తెలుగు లాంగ్వేజ్ అనేది ఫ్యూచర్‌లో రావచ్చు. డెఫినిట్‌గా అని చెప్పలేము. సో, దానికోసం ఏందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెటప్ నౌ అని చెప్పేసి ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఏందంటే కొంచెం లోడ్ అవుతుంది. అంటే 136 ఎంబీ అనేది కొంచెం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇది అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? అప్డేట్ అయిన తర్వాత మీరు ఇప్పటివరకు నేను ఎలా చెప్పానో అలా ట్రాన్స్‌క్రిప్ట్ చేసుకుంటే ఏందంటే, వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో, ఇది మన వాళ్ళకి కాకపోయినా గానీ, ఈ ఆఫీస్ వర్క్ చేసుకునే వాళ్ళకి గానీ, ఎవరైనా సరే రికార్డింగ్ పంపుతూ ఉంటారు కదా! గ్రూప్ చాట్‌లో వచ్చేసి కంపెనీకి సంబంధించింది. అందులో మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ అప్డేట్ మోస్ట్‌లీ అందరికి నచ్చకపోవచ్చు. బట్ డెఫినిట్‌గా ఇన్ ఫ్యూచర్ దీంట్లో వేరే వేరే లాంగ్వేజెస్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఈ అప్డేట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినిట్‌గా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి.